మీరు కాదు చూసే actually. ఎందుకు అందరూ ఆంథ్రోపాలజీని ఆప్ట్ చేస్తున్నారు? వై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆంథ్రోపాలజీ? అంటే ఇక్కడ ఏంటంటేనండి, ప్రొఫెషనల్ కోర్సెస్లో నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐ టుక్ వెటర్నరీ సైన్స్ యాజ్ మై ఆప్షనల్ ఓకే. సబ్జెక్ట్. అది ఎప్పుడు తెలుస్తుందని అంటే మనం మెయిన్స్ రాసినప్పుడు తెలుస్తుంది ఓకే. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోకూడదు అని. హుహుహుహు. ప్రొఫెషనల్ కోర్సులో మాకు ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, న్యూట్రిషను, ఒక 18 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సెమిస్టర్ ఒక్కొక్కటి, బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, చాలా గందరగోళంగా ఉంటుంది. జెనెటిక్స్ అవును. అన్నీ ఉంటాయి. ఇన్ని సబ్జెక్ట్స్ అవి. అవును. చాలా ఉంటాయి. ఇన్ని ప్రొఫెషనల్స్, ప్రతి ప్రొఫెషనల్, మెడిసిన్లో అట్నే ఉంటుంది, ఇంజనీరింగ్లో అట్నే ఉంటుంది, ఓకే. అగ్రికల్చర్లో అట్నే ఉంటుంది. ఓకే. సో ఇంతకు ముందు టైంలో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమైందని అంటే, అక్కడ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు జిఎస్కి వెయిటేజ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఇది. అవును. అప్పుడు ఆప్షనల్కి కాదు. హ్మ్. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే, హ్మ్. నేను అట్లానే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు 8.3 ఓజీపీఏ ఉంది. కాబట్టి నేను పెద్ద పిస్తాని సబ్జెక్ట్లో క్లాస్లో నేను 3వ వాడిని, 4వ వాడినిగా ఉండేవాడిని. ఓకే. కాబట్టి ఆ సబ్జెక్ట్ నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పి ఓకే. పొగరుతోటి తీసుకున్నాను నేను. ఓకే. తీసుకుంటే ఏమైందని అంటే, రివిజన్ టైంలో ఇప్పుడు నేను ఎంత టైం చెప్పాను మీకు రివిజన్ చేసుకునేదానికి? మరుసటి రోజు నీకు టైం ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ చేసేదానికి ఉన్నటువంటి టైము 9 అవర్స్ ఉంటే, ఎక్కడ 9 అవర్స్లో నీకు వెటనరీ సైన్స్, మెడికల్ సైన్స్ని రివిజన్ చేయగలుగుతాం? ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టులు అయితే ఓకే. 3 గంటలు ఒక పేపరు, 3 గంటలు ఒక పేపరు రివిజన్ చేసి అవతల పడేస్తాం. ఓకే. సిలబస్ చాలా పెద్దదిగా ఉన్నా కూడా మీకు మెంటార్ కనుక తెలివైన వాడైనట్టయితే, దాన్ని మొత్తాన్ని కలిపి ఏ విధంగా మీకు జ్యూస్ కనుక ఇచ్చినట్టయితే స్టూడెంట్కి, దాన్ని కరెక్ట్గా ఒకదానికి, ఒక సబ్జెక్ట్కి ఇంకొక సబ్జెక్ట్కి మధ్యలో ఉన్నటువంటి లింక్స్, ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్కి మధ్యలో ఉన్నటువంటి లింక్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక స్టోరీ ఫామ్లో కనుక ఆంథ్రోపాలజీని కనుక ఇచ్చినట్టయితే, కరెక్ట్గా 3 అవర్స్లో ఫస్ట్ పేపరు, ఇంకొక 2 అవర్స్లో మీకు సెకండ్ పేపర్ రివిజన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మిగతా ప్రొఫెషనల్ కోర్సులో దేంట్లోనూ సాధ్యం కాదు.